అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 28. ఈరోజు వాక్య భాగము, ప్రభువా నేనేమి చేయవలెను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం. దేవుని చిత్తమును కనుగొనుటకు కొన్ని షరతులను పాటించవలెను. నీ చిత్తమును చేయుటకు నాకు బోధించుము అన్నది మొదటి షరతు. దేవుడు నిన్ను ఎన్నడూ నిర్బంధించి బలవంతము చేయడు. ప్రతి మనిషికి సొంత ఇష్టము కలదు. మనము ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ను నాకు బోధించుము అని అడిగిన ఎడల ఆయన చిత్తమును కనుగొనుటకు నేర్పించును. రెండవదిగా, మన సొంత చిత్తమునకు చనిపోవారముగా ఉండవలెను. నా చిత్తము కాదు, కానీ నీ చిత్తమే. నా సొంత ప్రణాళికలన్నిటినీ ఉల్లంఘించవలనని ఇష్టపడుచున్నాను అని పదే పదే విశ్వాసముతో చెప్పవలెను. మనము దీన్ని అలవాటుగా చెప్పుట కాదు గాని హృదయపూర్వకంగా ప్రతిదినము చెప్పవలెను. మూడవదిగా, సంతోషముగా దేవునికి విధేయతను చూపించుట. ఓ దేవా, నీవు ఏమి చెప్పినను అర్ధహృదయముతో గాక సంతోషముగా చేయుదును. నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది అని యథార్థముగా చెప్పగలవా? నాలుగవదిగా, నీవు లోక సంబంధమైన స్నేహముల నుండి, లోక సంబంధమైన సంబంధ బాంధవ్యముల నుండి విడుదల పొందవలెను. ప్రభువా, నిన్ను దుఃఖపెట్టినవి ఏమైనను నా హృదయములో ఉన్నవా అని దిన ఆరంభములోనే అడగవలెను. అప్పుడే నీవు ఏది మంచిదో అది సంపూర్ణమైన అంగీకారమైన దేవుని చిత్తమని నిరూపించగలవు. దేవుడు ఇచ్చు ఉత్తమమైన దాని కొరకు వేచి ఉండవలెను. చాలామంది విశ్వాసులు ధనమునకు ప్రాధాన్యతనిచ్చుదురు. వారు అమ్మాయి నల్లగా, పొట్టిగా, లావుగా ఉన్నదాయని చూడరు గాని ఆమె తల్లిదండ్రులు 20,000 రూపాయలు ఇచ్చినచో వారి కుమారునికి ఆమె శ్రేష్టమైనది. ఫలితముగా తల్లిదండ్రులు దేవుని చిత్తము ద్వారా గాక లోకానుసారమైన లాభముల ద్వారా నడిపించబట్టు వలన చాలామంది ఆడపిల్లలు మానసిక ఒత్తిళ్లకు గురి అగుచున్నారు. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనములో, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అను 5వ షరతు కలదు. అప్పుడు నీ మనవి నెరవేరును. విశ్వాసము లేకుండా దేవుని చిత్తమును కనుగొనలేము. నీ సొంత జ్ఞానమును ఆధారం చేసుకొనవద్దు. 6వదిగా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అను షరతు సామెతలు 3:6లో కలదు. ప్రతి విషయమును, సమస్యను దేవుని యొద్దకు అప్పుడప్పుడు కాదు గాని ప్రతి దినము తీసుకుని వెళ్ళవలెను. ప్రతి చిన్నదాని కొరకు ప్రార్థన చేయవలెను. 7వ షరతు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనములో చూచెదము. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ప్రభు ఇచ్చు సమయోచితమైన హెచ్చరికను లక్ష్యపెట్టుము. నీవు తప్పు మార్గమును కోరుకొన్నప్పుడు దేవుని స్వరము నీకిట్లు వినబడును. జాగ్రత్తగా ఉండుము, ఆ మార్గమున వెళ్ళకుము. ఇదే త్రోవ, దీనిలో నడువుము. చాలామంది విశ్వాసులు ఏలీవలే ఆత్మీయమైన చెవిడుతనం కలిగి ఉందరు. దేవుడు సమూయేలుతో మాట్లాడుచున్నప్పుడు ప్రధాన యాజకుడైన
ఏలి ఉన్నప్పటికీ అతడు వినలేకపోయాను. ఎందుకనగా తన నిర్లక్ష్యత అపవిత్రతను బట్టి ఆత్మీయముగా చెవిటివాడయ్యాను. దేవుని స్వరమును వినుటకు మీ చెవులను సున్నితముగా ఉంచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్.